హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధృతి నైని కిచెన్. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయితే బయట పానీపూరిని మించకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకుందాం. ముందుగా బఠానీలను 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బఠానీలను కుక్కర్లో వేయాలి. అందులోకి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. పోసి మూత పెట్టి స్టవ్ పై పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన మిశ్రమాన్ని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. కావలసిన పదార్థాలను వీడియోలో చూపిస్తున్నట్లు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి తగినంత కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి వేయాలి. అవి పప్పులో కలిసేటట్టు పప్పు గుత్తితో రుబ్బుతూ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అవి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. వేరే గిన్నెలో తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ తురుమును, అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వాటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలు బఠానీ కర్రీ రెడీ అయింది. మనము పానీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నెలోకి 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని, అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని జాలి సహాయంతో వడగట్టుకోవాలి. అందులోకి మనకు సరిపడంత వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. మన పానీపూరి రెడీ అయింది. ఇప్పుడు మనము పూరీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పూరి షాప్లో కూడా దొరుకుతుంది, మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పూరీలను కూడా అందులోకి వేయాలి. ఆ పూరీలు చూడండి ఎలా పొంగుతున్నాయో. వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అయినాయి. మనము ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కర్రీని, పానీని, పూరీలను ఒకచోట సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పానీపూరి అంటే గుర్తుకొచ్చేది మెయిన్ ఆనియన్స్. మన ఆనియన్స్ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న పానీపూరి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది. అదే బయట కొనాలంటే 20కి 5-6 ఇస్తాడు. అదే మనము ఎన్నో తినొచ్చు, చేసుకొని ఇలా ఎన్నో తినొచ్చు. ఇక్కడ నేను పానీపూరి పెడుతుంటే మా పాప చూడండి ఆగడం కూడా లేదు. నాకివ్వు మమ్మీ అని అంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ పానీపూరిని ఇంట్లో చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.